జీఆర్పీసీ యొక్క దుర్వినియోగాన్ని ఆపకపోతే దేశవ్యాప్తంగా ఇలాగే దీక్షలు ఇంకా ఎన్నో సంఘటనలు చేస్తామని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 41 ఇయర్స్ జీఆర్పీసీని రద్దు చేసి సామాన్యుడి పక్షాన నిలిచి ఒక పోలీస్ స్టేషన్కి ఒక సామాన్యుడు వెళ్తే అరే నాకు న్యాయం జరుగుతుందనేలాగా ఈ సెక్షన్ను మార్చి దీని మీద మీరు ఆలోచించకు చర్య తీసుకోవాలని ఈరోజు తెలంగాణ న్యాయవాదులు అందరి తరఫున మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం, విన్నవిస్తున్నాం. జై తెలంగాణ. దేశవ్యాప్తంగా న్యాయవాదుల మీద అటాక్ జరగడం, న్యాయవాదులను మర్డర్ చేయడం, అంటే క్లయింట్లకి కక్షిదారులకు కావచ్చు, క్లయింట్లకు కావచ్చు, నిందితులకు కావచ్చు, వాళ్ళకి న్యాయం చేయాల్సిన న్యాయవాదుల మీద ఈరోజు దాడులు జరగడం అనేది అన్యాయం. రాజ్యాంగ పరిధిలో నియమించబడినటువంటి న్యాయవాదుల మీద ఈ దాడులను నిరసిస్తూ ఈరోజు నాంపల్లి ప్రెసిడెంట్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా లేఖ రాయడం జరిగింది. నాంపల్లి కోర్టు న్యాయవాదుల సంతకాలు సేకరించి దాదాపు 300 మంది న్యాయవాదుల సంతకాలు సేకరించి దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా న్యాయవాదుల మీద ఇల్లీగల్గా అటాక్ చేస్తున్నారు. అంటే కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్గా వెళ్తున్నప్పటికీ, సర్ఫసీ యాక్ట్లో కూడా అటాచ్మెంట్ తీసుకోవడానికి వెళ్తున్నప్పటికీ కూడా న్యాయవాదులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. తమపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేసేలా నూతన చట్టాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టాలని అసెంబ్లీ దగ్గరకు లాయర్లు భారీగా తరలి వచ్చారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. న్యాయవాదుల ముట్టడి సందర్భంగా అసెంబ్లీ ముందు ఉద్రిక్తత నెలకొంది. ఈరోజు తెలంగాణ లా సెక్రటరీ పాపిరెడ్డి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా పేరు జక్కుల లక్ష్మణ్, నాంపల్లి న్యాయవాది సంయుక్త కార్యదర్శి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తెలంగాణ మలిదశ ఉద్యమ పోరాటంలో న్యాయవాదుల పాత్ర అనేది వినలేనిది. కానీ తెలంగాణ వచ్చి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ న్యాయవాదుల సంక్షేమం కోసం నాకు తెలిసి ప్రతి రాష్ట్ర బడ్జెట్ 1,30,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది. ఇప్పటి వరకు